ఈరోజు సమావేశం సందర్భంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు మరియు స్టేజ్ మీద ఉన్న అధ్యాపక బృందము మరియు మా తోటి వైద్య బృందము మరియు అదర్ గెస్ట్ ఆఫ్ ద టుడే ఫంక్షన్ అందరికీ శుభాభినందనలు. ముఖ్యంగా శ్రీ గురు ఆయుర్ ఫార్మా ఇనాగరల్ ఫంక్షన్ కూడా ఆ రోజు మేము రావడం జరిగింది గెస్ట్గా. మళ్ళీ ఫస్ట్ యానివర్సరీ ఫంక్షన్ కూడా మరి ఒక మహేష్ బాబు గారు ప్రత్యేకంగా మరి వారు ప్రేమగా మళ్ళీ పిలవడము అనేది మాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నేను విశ్వారోగ్య పరిషత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మన ఆయుర్వేదిక్ ఫీల్డ్లో. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాంలో ఒక మహేష్ బాబు గారు మరియు మేడం గారు మేనేజింగ్ డైరెక్టర్ మరి ఆయుర్ కేర్ ఫార్మా 1 yearలో మరి చాలా మంచి అభివృద్ధి చెందిందని వారి రిపోర్ట్లో మనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు మా బ్యాచ్మెంట్ హైదరాబాద్ కాలేజీలో ప్రొఫెసర్ బీఆర్కే గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీలో హైర్ డిపార్ట్మెంట్ సారంగపాణి గారు మరి విశ్వారోగ్య పరిషత్ తెలంగాణ ప్రెసిడెంట్ గారు. అదేవిధంగా సారు ఆయుర్వేదిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యారు. అదే సిసిఎం మెంబర్గా సారు ఈరోజు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో దానికి స్టేట్ మెంబర్ కూడా ఉన్నారు. సో ఆ విధంగా మనం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకునే కార్యక్రమంలో మరి మహేష్ బాబు గారు అందరికీ తెలిసిన వ్యక్తి. వారు చెప్పిన విధంగా ఆయుర్వేదిక్ ఫీల్డ్లో తను ఒక ఆయుర్వేదానికి ఒక తపనతోటి తను చేసిన కృషి అనేది మనందరం దాదాపు అన్ని టీవీ షోస్లో కానీ ప్రాక్టీస్లో కానీ అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వారు ఒకరోజు నాకు ఫోన్ చేసి విశ్వారోగ్య పరిషత్తులో నేను యాక్టివ్ రోల్ తీసుకుంటానండి ఇట్లా అది అట్లా. అంతకుముందు నాకు మా బ్యాచ్మెంట్ వాళ్ళు చాలామంది అన్నారు, కానీ సరే వారు బిజీ ఉంటారు ఎందుకు అనే ఉద్దేశంతో మా డాక్టర్ కిషన్ గారు తెలంగాణ జనరల్ సెక్రటరీ గారు 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. సరే వారిని ఇట్లా యాక్టివ్ ఏదైనా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేద్దామంటే బిజీ ఉంటాడు సార్ అనే ఆలోచనతో మేము ఎప్పుడు ఇన్వాల్వ్ చేయలేము మనం. సో సార్ ఫోన్ చేసినాకనే విశ్వారోగ్య పరిషత్తులో మరి తన లైఫ్ మెంబర్షిప్ తీసుకోవడము, తను అప్పటి నుంచి మన ప్రోగ్రామ్స్లో మరి ఫస్ట్ మన ధన్వంతరి జయంతి ప్రోగ్రాం కానీ వారే ఆ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం, అట్లా మన కార్యక్రమాల్లో ప్రతి ప్రోగ్రాంలో నేనున్నా అంటూ వారు మన వెంట ప్రతి ప్రోగ్రాంలో ఉంటున్నాం. హైదరాబాద్ విభాగ్ మన కార్యక్రమం మనం ఏర్పరచుకున్నాక తెలంగాణకు సంబంధించి సారంగపాణి గారు వివరంగా మీకు కొంత చెప్తారు. అదేవిధంగా ఈ ఫార్మసీ రంగం విశ్వారోగ్య పరిషత్ సంబంధం ఏంటంటే ఆయుర్వేద అభివృద్ధిలో విశ్వారోగ్య పరిషత్తు ఒక్క డాక్టర్సే స్టూడెంట్సే కాకుండా ఫార్మసీ పీపుల్ కూడా విశ్వారోగ్య పరిషత్తులు చాలా ఫార్మసీస్ విశ్వారోగ్య పరిషత్తులో లైఫ్ మెంబర్షిప్ తీసుకుంది. అందుకని సార్ను మళ్ళీ నేను ఇక్కడ స్టేజ్ మీద రిక్వెస్ట్ చేస్తున్నా, ఫార్మసీ కూడా మెంబర్షిప్ విశ్వారోగ్య పరిషత్తులో తీసుకోవచ్చు, అది ఒక ఫార్మ్గా తీసుకోవచ్చునే అవకాశం మనకు విశ్వారోగ్య పరిషత్ ఇస్తుంది. కాబట్టి ఇంకా ఈ గురు ఆయుర్ ఫార్మా అనేది ఇంకా ముందు చాలా మంచి ప్రోడక్ట్స్ తీసుకొస్తూ, నమ్మకమైన ప్రోడక్ట్స్ తీసుకొస్తూ పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ మరి మనకు అవకాశం తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా మరి మనకు తప్పకుండా పేరు ప్రతిష్టలు తెలంగాణ ప్రాంతానికి తీసుకొస్తారని ఆశిస్తూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే విశ్వారోగ్య పరిషత్ తప్పకుండా నాకున్న బాధ్యతల్లో సౌత్ ఇండియా బాధ్యతలు నాకునే. కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ వారి ప్రోగ్రాం జరిగినా మన విశ్వారోగ్య పరిషత్ సంబంధించి ప్రతి రాష్ట్రంలో మంచి యాక్టివ్ కమిటీ ఉంది. దాదాపు జిల్లా నెట్వర్క్ వరకు విశ్వారోగ్య పరిషత్ ఆయుర్వేదిక్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ఫార్మసీస్ కానీ అన్ని కేంద్రాలలో మన కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి కొంత విశ్వారోగ్య పరిషత్కు ఫార్మసీ రంగానికి ఉన్న సంబంధంలో మనం తప్పకుండా దీన్ని గమనించి మరి సార్ కూడా ఫార్మసీ రంగంలో ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.